బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం ఆగడం లేదు. అంతేకాదు అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. సౌదీలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపిన మెరుపు దాడిలో భారీ నష్టం వాటిల్లింది. ఈ దాడిలో 15 మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడగా అక్కడ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. Kuwait's Ali Salim Air Base, a logistics hub for American forces. Saudi Arabia saw one of the most మరోవైపు ఇరాన్ కు మద్దతుగా హౌతీలు కూడా యుద్ధ రంగంలోకి దూకారు. ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు తెగబడుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అటు లెబనాన్పై జరుగుతున్న దాడుల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. missiles hit Ras Laffan. ఇదే సమయంలో పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పలు సూచనలు చేశారు. తమ గగన తలాలు వినియోగించుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని ఆయన గల్ఫ్ దేశాలను కోరారు. ప్రాంతీయ శాంతి అభివృద్ధి నెలకొనాలంటే తాము చెప్పిన ఈ నిబంధనలు పాటించాల్సిందేనని ఇరాన్ తేల్చి చెప్పింది. Allahu Akbar! యుద్ధం ముదురుతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే అత్యంత ప్రమాదకరంగా మారిన హర్ముజ్ జలసంధి గుండా భారత్కు చెందిన 2 భారీ గ్యాస్ నౌకలు సురక్షితంగా ప్రయాణించాయి. BWELM, BWTYR అనే ఈ 2 నౌకలు సుమారు 90,000 టన్నులకు పైగా ఎల్పీజీతో భారత్ వైపు వస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. సౌదీలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపిన మెరుపు దాడిలో భారీ నష్టం వాటిల్లింది. లెబనాన్ పై అటు విమానాలతో అమెరికా స్థావరాలు లక్ష్యంగా చేసుకుని లెబనాన్ పై కూడా దాడి చేయడం జరిగింది. సౌదీలోని అమెరికా స్థావరాలు ధ్వంసం చేసేందుకు ఇరాన్ గట్టిగా ప్రయత్నించిన క్రమంలో అటు అమెరికాకు చెందిన వైమానిక దళాలు కూలిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఈ దాడిలో 15 మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడగా అక్కడ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. మొత్తంగా ఇరాన్ కు మద్దతుగా హౌతీలు కూడా యుద్ధ రంగంలోకి దూకారనే చెప్పాలి. ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులకు తెగబడుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అటు లెబనాన్ పై జరుగుతున్న దాడుల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు ఇరాన్ గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితి ఇంకా రోజు రోజుకి తీవ్రం అవుతుంది. యుద్ధం ప్రారంభమై ఇప్పటికే దాదాపు నెల రోజులు కావస్తున్న క్రమంలో ఇంకా కూడా యుద్ధం ఆగిపోతుంది అనే సంకేతాలు ఏమాత్రం కనిపించట్లేదు. రోజు రోజుకి యుద్ధం ముదురుతున్న సిచ్యువేషన్. అటు అమెరికా వైమానిక దళాలపై ఇరాన్ దాడి చేసిన పరిస్థితి, మరి ప్రతిచర్యగా అమెరికా ఎటువంటి దాడి చేయబోతుంది, ఎలా ఉండబోతుంది పరిణామాలు? రైట్ ప్రశ్న, రోజు రోజుకు ఈ యుద్ధ ప్రభావం అనేది ప్రపంచ దేశాలపై పడుతుంది. మరొక ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. అంటే గత నెల 28న ప్రారంభమైన యుద్ధం అనేది ఇంకా కొనసాగుతుంది. దాదాపు 30 రోజులుగా ఈ యుద్ధం జరుగుతోంది. అయితే దాడులు ప్రతిదాడులతో సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అంటే ప్రారంభమైనది యుద్ధం 3 దేశాల మధ్య, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. కానీ ప్రతిదాడులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటు పశ్చిమాసియా దేశాలే కానీ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న 6 నుంచి 7 దేశాలు కానీ మరియు పశ్చిమాసియా దేశాలు, వీటన్నిటిపై కూడా యుద్ధ ప్రభావం పనిచేస్తుంది. అంటే అక్కడ వారు ఇరాన్తో దాడి చేయనప్పటికీ కూడా, యుద్ధం చేయనప్పటికీ కూడా అమెరికాకు సంబంధించి సహాయ సహకారాలు అనేవి అక్కడి నుంచి అందుతున్నాయి. అక్కడి నుంచి ఇరాన్ పై దాడులు చేస్తున్నారు కాబట్టి, మాపై దాడులు చేస్తున్నందుకు ఇండైరెక్ట్ గా మీరే సహకరిస్తున్నారు కాబట్టి మీపై కూడా మేము దాడులు చేయాల్సి వస్తుంది. అంటే అమెరికాకు సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో వాటిపై మేము దాడి చేస్తామనేది కూడా ప్రధానంగా ఇరాన్ చెప్తుంది. దానిలో భాగంగా ఆ పశ్చిమాసియా దేశంలో ఉన్న చమురు నిల్వలు ఏవైతున్నాయి, నిక్షేపాలు ఏవైతున్నాయి అక్కడ దాడులు చేయడం, దానితో పాటు 100 చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతిన్నాయని కూడా ప్రధానంగా చెప్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న చారిత్రక కట్టడాలు ఇరాన్ చేసిన దాడుల వల్ల 100 చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతిన్నాయి. ఇటు మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా కూడా దాడి చేస్తున్నాయి.
ఇరాన్ మీద. ఇరాన్ ఇప్పటికే చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నిన్న కువైట్ అలాగే దుబాయ్లో దాడి చేసిన నేపథ్యంలోనే సౌదీ, కువైట్, దుబాయ్లో మొత్తం ఇరాన్ దాడులు చేస్తుంది. దానిలో ఇది అమెరికాకు చెందిన సైనికులు కూడా కొంతమంది దాదాపు 15 వరకు చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ 3 దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఇప్పటికే లెబనాన్, హెజ్బుల్లా, మరోవైపు గాజా, హమాస్ వీరంతా కూడా ఈ ఇరాన్ కు మద్దతు తెలుపుతున్నారు. కొత్తగా ఇటు యమన్ కు చెందిన హౌతీలు కూడా రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా వారి దురాక్రమణకు నిరసనగా, ఇజ్రాయెల్లో దురాక్రమణకు నిరసనగా మేము దాడులు చేస్తున్నామంటూ కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా మేము రంగంలోకి దిగామంటూ ఇటు హౌతీలు కూడా దాడులు చేస్తున్నారు. నిన్న ఇజ్రాయెల్ పైన హౌతీలు భారీగా క్షిపణులతో దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ చేర వరకు నష్టం జరిగింది. ఇటు మీరు యుద్ధం ఆపే వరకు మా యుద్ధం అనేది కొనసాగుతుంది, ఇరాన్ కు మద్దతుగా మేము దాడులు చేస్తామనేది కూడా ఇరాన్ కు మద్దతుగా హౌతీలు కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇప్పటికే పశ్చిమాసియా దేశాలు అట్టుడుకుతున్నాయి. మళ్ళా హౌతీలు కూడా రంగంలోకి దిగి ఇరాన్ కు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో మళ్ళా ఇంకా యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు ఎక్కువవుతున్నాయి. లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. యుద్ధం ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనేది కూడా అమెరికన్ కు సంబంధించిన ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో వీరంతా కూడా కొంతమంది వామపక్ష భావజాలం ఉన్న నేతలు రోడ్లపైకి వచ్చి నాకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారంటూ కూడా ట్రంప్ ఆ నిరసనను కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ జరుగుతున్న యుద్ధంలోకి హౌతీలు కూడా ఎంటర్ కావడంతో ఇంకా దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది.